మహిమ కలుగునుగాక. అందరం స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మంచిది. ఈ యొక్క రాత్రి కాలపు వేళ దేవుని పాదాల చెంతకొచ్చినటువంటి మనమందరం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మార్కు సువార్త 9వ అధ్యాయము మొదటి వచనము నుండి కొన్ని మాటలను దేవుని వాక్యములోని దేవుని వాక్య స్వరమును మనం విందాం. 9వ అధ్యాయం మొదటి వచనం. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. దేవునికి స్తోత్ర. ప్రభువైన యేసు ఈ భూమి మీద సంచరించుచున్న దినాలలో, ఆయన జీవిస్తున్నటువంటి దినములలో దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటన చేస్తూ ఆయన తన దగ్గరకు వచ్చినటువంటి అనేక మంది రోగులను స్వస్థతపరుస్తూ, దయ్యాలను వెళ్ళగొట్టుచు, అలాగే చనిపోయిన వారిని సైతం బ్రతికిస్తూ, కుష్ఠరోగులను శుద్ధి చేస్తూ అంటే స్వస్థతనిచ్చుచు, ఎందరినో ప్రభువైన యేసు యొద్దకు వచ్చిన వారి అందరి జీవితాలలో ప్రభువైన యేసయ్య అనేకమైన ఉపకారాలు, అనేకమైన మేలులు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసినట్లుగా మనం పరిశుద్ధ లేఖనాలలో మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్ర. అయితే దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి ఈ 9వ అధ్యాయము మొదటి వచనంలో ప్రభువైన యేసయ్య తన దగ్గరకు వచ్చిన వారు, ఆయన సమీపములో నిలిచి ఉన్న వారందరితో ఇలాగూ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమని మాట్లాడుతున్నాడు అంటే, కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. ఇక్కడ నిలిచి ఉన్నవారు ఎంతమంది నిలిచి ఉన్నారు? మనం ఒకసారి మనము ఆలోచిస్తే, మొట్టమొదటగా ఆయనను వెంబడించుచున్న 12 మంది శిష్యులు ఆయన దగ్గర నిలిచారు. ఆ తరువాత 34వ వచనం, 8వ అధ్యాయం 34వ వచనంలో మనము చూస్తే, ఆయన తన శిష్యులను, జనసమూహములను తన యొద్దకు పిలిచి ఆయన వారికి ఒక చక్కనైనటువంటి ఉపదేశం కూడా చేసినట్లుగా మనము ఈ లేఖన వచనాలలో మనము చూడగోరుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయితే ఆయనను వెంబడించిన వారిలో ఆయన శిష్యులను ఉన్నారు, అనేక మంది జనసమూహమును ఉన్నారు. వాళ్ళందరూ యేసును వెంబడిస్తూనే ఉన్నారు. అయితే వారితో ప్రభువు సెలవిస్తున్న మాట ఏంటంటే, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. స్తోత్ర. ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల, నన్ను వెంబడించాలని కోరుకున్నవాడు ఏం చెయ్యాలి అంటున్నాడంటే, తనను తాను ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవటం అంటే తనకు రావలసినటువంటి లాభాలు, తాను ఆశిస్తున్నటువంటి సుఖము, తాను ఆశిస్తున్నటువంటి ఘనత, తాను ఆశిస్తున్నటువంటి భూ సంబంధమైన గొప్పతనం, దీనిని అంతటిని కూడా ఏం చేయాలంట? ఉపేక్షించాలి. అంటే తృణప్రాయంగా ఎంచాలి.
అది గొప్పతనమే కావచ్చు, అది ధనమే కావచ్చు, ఈ భూమి మీద పేరు ప్రఖ్యాతులే కావచ్చు, ఈ భూమి మీద ఉన్నటువంటి ఇదిగో శారీరక సౌందర్యమే కావచ్చు, లేకపోతే ఆడంబరమైన సుఖవంతమైన జీవితమే కావచ్చు, అది ఏదైనా సరే యేసును వెంబడింపగోరిన వాడు తనను తాను ఉపేక్షించుకోవాలి అంటే విడిచిపెట్టాలి. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము అనేవి యేసును వెంబడించే వాడికి పనికి రావు. అందుకే ఇప్పుడు శరీరానికి సంబంధించిన సుఖమే కావచ్చు, లేక జీవితానికి కలిగినటువంటి ఆడంబరకరమైనటువంటి గౌరవ మర్యాదలే కావచ్చు, ధనధాన్య భోగభాగ్యాలే కావచ్చు, ఏవైనను కూడా వాటిని తృణప్రాయంగా ఎంచాలి, విడిచిపెట్టాలి. మరలా ప్రభు సెలవిస్తున్నాడు, తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. స్తోత్రం. ఏం ఎత్తుకొని అంట? తన సిలువను ఎత్తుకొని. తన సిలువ అంటే అర్థం ఏంటంటే తన శ్రమలు తాను భరించేవాడుగా ఉండాలి. తన సిలువను ఎత్తుకోవాలి, శ్రమలు భరించేవాడుగా ఉండాలి. యేసు ప్రభువు సిలువను ఎత్తుకొని నడిచేటప్పుడు ఆయనను ఏ విధంగా అవమానపరిచారో, ఏ విధంగా కొరడాలతో కొట్టారో, ఏ విధంగా ముఖము మీద ఉమ్ము వేశారో, ఏ విధంగా ఆయనను ఎగతాళి చేశారో, అదంతయును కూడా ఈ ప్రభువును వెంబడించేవాడు గ్రహింపుగలిగిన వాడై తన సిలువను తాను ఎత్తుకొని, అంటే తను శ్రమలు ఇష్టపడుతూ భరించుచు దేవుని కొరకై యేసు ప్రభువును వెంబడింపవలెను అని మనము చదువుతున్నాం. ఎవడైనా తన ప్రాణాన్ని రక్షించుకొనగోరువాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. ఎవడైతే తన ప్రాణాన్ని దేవుని కొరకు సమర్పించడానికి ఇష్టపడతాడో అట్టివాడు తన ప్రాణాన్ని పరలోక రాజ్యములోను రక్షించుకొనగలుగుతాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ తరువాత మాట అంటున్నాడు, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? చూసారా, ఈ లోకములో సర్వమును సంపాదించుకున్నాం, సర్వలోకాన్ని సంపాదించుకున్నాం. ఈ లోకములో వెండి బంగారం, ఈ లోకములో ధనధాన్యాలు, భోగభాగ్యాలు, పేరు ప్రఖ్యాతులు అన్నీ సంపాదించుకొని ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? ధనవంతుడు సంపాదించుకున్నాడు ధాన్యము, కొట్లల్లో కూర్చుకున్నాడు, ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని చెప్పుకున్నాడు. కానీ అతనిని గురించి బైబిల్ ఏం చెప్పిందంటే వెర్రివాడా అని పిలిచింది. సమస్తమును సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఆ సంపాదించినదంతా ఎవని పాలవుతుంది? అది వాని పాలు కాదు కనుక వాడు సంపాదించి దానిని అనుభవించకపోతే దాని వలన అతనికి ఏమి ప్రయోజనము? అందుకే సర్వలోకమును సంపాదించుకొనటం కంటే తన ప్రాణాన్ని దక్కించుకోవడం వానికి మేలు. స్తోత్రం. వాని ప్రాణాన్ని వాడు దక్కించుకోవాలి అంటే అందరి ప్రాణాలు సృష్టికర్త అయిన దేవుని చేతులలో ఉన్నది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం తేటగా గ్రహించగలుగుతాం. దయచేసి చదవండి. 3:3 భూ సంబంధమైన వాటి మీద ఆశ పెట్టుకొనుకుడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. స్తోత్రం. ఎవడైనను క్రీస్తును వెంబడింపగోరిన ఎడల
ఎవడైనను యేసును వెంబడింపగోరిన ఎడల తన ప్రాణమును ఎక్కడ దాచి ఉంచుకున్నాడంట? వారి జీవము ఎవరి దగ్గర దాచబడి ఉందంటే దేవుని యందు దాచబడి ఉన్నది, క్రీస్తులో దాచబడి ఉన్నది. స్తోత్రం. క్రీస్తులో దాచబడిన ప్రాణాన్ని ఎవరు పోగొట్టుకోగలుగుతారు? క్రీస్తులో ఉన్న ప్రాణాన్ని ఎవరు తీసివేయగలుగుతారు? అందుకే నన్ను వెంబడింపగోరిన ఎడల తన ప్రాణాన్ని రక్షించుకొనుకోను గోరువాడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు, కానీ దానిని రక్షించుకొనడానికి మనం చేయాల్సింది ఏంటంటే దేవుడైన యేసును మనము వెంబడించాలి. స్తోత్రం. హల్లెలూయా. ఈ విషయాలన్నీ చెప్పుతూ మనకు 9వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము పొందరని, మరణము రుచి చూడరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్తోత్ర. దేవుని రాజ్యము ఈ భూలోకములో స్థాపింపబడబోతుంది. ఈ భూలోకములోని దేవుని రాజ్యమును బలముగా చూడగలగాలంట. దేవుడికి స్తోత్రం. ఎలా చూడాలి? దేవుని రాజ్యం ఎలా చూడాలి? బలముగా దిగి వచ్చుట, బలముతో వచ్చుట చూచు వరకు. దేవుని రాజ్యము బలముతో వచ్చుట ఎలా చూడగలుగుతాం? దేవుని రాజ్యము బలముతో వచ్చినది అనే సంగతి మనుషులకు ఎలా అర్థమవుతుంది? దేవుని రాజ్యం బలంగా ఉందని ఎలా తెలుస్తుంది చెప్పండి? ఇప్పుడు మన జీవితాల్లో మనము కేవలం భూ సంబంధమైన ప్రభుత్వాలను గురించి చూడండి. మన భారతదేశం ఉంది. మన భారతదేశంలో మనం గమనించగలిగితే, ఉదాహరణకి ఒక్కొక్క నాయకుడు ఉన్నాడు, ఒక్కొక్క పార్టీ ఉంది. ఆ పార్టీ ప్రభుత్వాన్ని పరిపాలన చెయ్యాలి అంటే అది బలముతో ఉంది అనడానికి, ఆ పార్టీకి బలం ఉంది అనడానికి ఏంటి గుర్తు చెప్పండి? ఆ పార్టీ బలముతో ఉంది అనడానికి గుర్తు ఏంటంటే ఆ పార్టీ పక్షంగా ఉన్న జనసంఖ్యయే కారణం. ఏ పార్టీకి అయితే, ఏ రాజ్యానికైతే సంఖ్య పెచ్చుగా ఉంటుందో ఆ సంఖ్య కలిగినటువంటి రాజ్యము బలముతో ఉన్నట్లు లెక్క. స్తోత్ర. అయితే ఇక్కడ భూలోకములో దేవుని రాజ్యము బలముతో దిగి వచ్చుట చూచు వరకు మీలో కొందరు, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మరణము రుచి చూడరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాట అక్షరాలుగా ప్రభు అయిన యేసయ్య యొక్క 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు, ఆయన పేరు ఏంటంటే ఇస్కరియోతు యూదా ప్రభు అయిన యేసును కలిసి జీవిస్తూ వచ్చాడు, కలిసి పడుకున్నాడు, కలిసి తిన్నాడు, కలిసి తిరిగాడు. ప్రభు అయిన యేసయ్య చేసిన అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు అనేకములు కన్నులార చూశాడు. చివరికి ఇస్కరియోతు యూదా, 12 మంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా ప్రభువైన యేసును వెండి నాణెములకు ఆశపడి వారికి అనగా ప్రధాన యాజకులకు ఒడంబడిక పడి వారి దగ్గర నాణెములను తీసుకొని ప్రభువైన యేసును వారికి అప్పగించాడు. వారు నాణ్యాలు ఇచ్చారు, ఇతడేమో ప్రభు అయిన యేసును వారికి అప్పగించాడు. అప్పగించిన పిమ్మట మీరు జ్ఞాపకం చేసుకొనండి, అతడు యేసు ప్రభువును సిలువ వేసి వారు చంపిన తరువాత ఈయన బహుగా పశ్చాత్తాపపడి ఆ నాణెములను తీసుకొని వెళ్ళి వారికి చూశాడు, కానీ వారు సమ్మతించలేదు.
చివరికి ఆ ఇస్కరియోతు యూదాను గూర్చి దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరొక్కసారి పరిశుద్ధ లేఖనాలలో అపోస్తలుల కార్యాలు మొదటి అధ్యాయము 17వ వచనాన్ని మీరు గమనించగలిగితే దేవుని వాక్యం ఇలాగూ సెలవిస్తుంది. ఈ ఇస్కరియోతు యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలమును వారు కొన్నారు. అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీయు బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికందరికీ తెలియవచ్చెను గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దం అనబడి ఉన్నది. దానికి రక్త భూమి అని అర్థము అని మనం పరిశుద్ధ లేఖనాలలో చదువుతున్నాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో, మరలా మీరు మార్కు సువార్త 9వ అధ్యాయంలోనికి రండి, ఒక్కసారి మనం జాగ్రత్తగా గమనించుదాం. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో దిగివచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ 9వ అధ్యాయం మొదటి వచనాన్ని ఇంకొక విధంగా కూడా చెప్పాలి. ఏమనంటే ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో ఒకడు చచ్చిపోయేంత వరకు దేవుని రాజ్యము బలముతో దిగి రావడం అసాధ్యము. అర్థమైందన్నమాట. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో దేవుని రాజ్యము బలముతో దిగివచ్చుట, ఒకరు చనిపోయేంత వరకు దేవుని రాజ్యం బలముతో దిగివచ్చుట అసాధ్యము. అంటే ఒకడేమో సావబోతున్నాడు, కొందరేమో దేవుని రాజ్యం బలముతో దిగివచ్చుట చూడబోతున్నారు. దేవుని రాజ్యం బలముతో దిగి రావటము చూడకముందే చచ్చేవాడు అక్కడ ఉన్నాడు. బలముతో దేవుని రాజ్యం దిగి వచ్చేంత వరకు చావకుండా బ్రతికి ఉండేవారు అక్కడ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ మాట మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుని రాజ్యం బలముతో దిగివచ్చుట అంటే దేవుని మహాకృపను బట్టి భక్తుల సంఖ్య విస్తరింపబడుట. హల్లెలూయా. లోకములో అందరును, భూలోకములు అందరును త్రోవ తప్పి పనికి మాలిన వారు అయిపోయారు. ఒక్కడునూ లేడు, మంచివాడు ఒక్కడునూ లేడు, దేవునిని వెదకేవాడు ఒక్కడునూ లేడు, నీతిమంతుడును ఒక్కడునూ లేడు. అందరును పాపమును చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక అందరూ సాతాను యొక్క భూలోకములోనే ఉన్నారు, సాతాను రాజ్యములోనే ఉన్నారు, చీకటి రాజ్యములోనే ఉన్నారు, పాపపు రాజ్యములోనే ఉన్నారు, శాపగ్రస్తమైన రాజ్యములోనే ఉన్నారు. కానీ వారు దేవుని రాజ్యములోనికి ఇంకా ఎవ్వరూ ప్రవేశించలేదు. ఈ దేవుని రాజ్యం బలముతో దిగివచ్చుట చూచే వరకు ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మరణము రుచి చూడరు అని చెప్పిన ఆ మాట ప్రకారం ఒకడేమో చనిపోయాడు, కొందరేమో ఆ బలముతో దిగివచ్చుట చూచేంత వరకు వారు మరణము నొందకుండా దేవుని మహాకృపలో వారు సజీవుల లెక్కలో చేర్చబడ్డారు. స్తోత్రం. ఆ లేఖనము యొక్క నెరవేర్పును గూర్చి మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయములో దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ప్రభువైన యేసయ్య దేవుని రాజ్యము బలముతో వచ్చుట మీరు చూస్తారు అని చెప్పాడు, వారందరూ కూడా ఒకడు తప్ప, అనగా ఇస్కరియోతు యూదా తప్ప మిగతా 11 మంది అలాగుననే దేవుని బిడ్డలారా, అలాగుననే ఆ 12వ వాణిని కూడా ఫుల్ఫిల్ చేయడానికి, అపోస్తలులుగా ఒకరిని ఏర్పాటు చేసుకోవడానికి ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నారు. అతని పేరు మత్తయ్య. మీరు ఆ మాటను మీరు మొదటి అపోస్తల కార్యాలు 1వ అధ్యాయములో
25వ వచనం, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపొస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వానిని కనుబరచమనిరి. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరిట చీటి వచ్చెను గనుక చనిపోయిన ఇస్కరియోతు యూదాకు బదులుగా ఇతడు అపోస్తలుల చేత 12వ వాడుగా లెక్కింపబడెను. స్తోత్రం, హల్లెలూయా. ఈ 12 మందియు మిగతా వారును అందరూ కలిసి ఆ మేడగదిలో కూర్చుండి దేవుని వాగ్దానము కొరకు కనిపెట్టినప్పుడు వారందరూ కూడా దేవుని పరిశుద్ధాత్మ శక్తిని వారందరూ పొంది దేవుడు అనుగ్రహించిన వాక్శక్తి కొలది అన్య భాషలతో వారు మాట్లాడుతూ వారందరూ కూడా శక్తి నొందారు గనుక యేసుక్రీస్తు కొరకు సాక్షులుగా నిలబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. మేము కనిన వాణిని గూర్చి, మేము చూసిన వాణిని గూర్చి, మేము విన్న వాణిని గూర్చి అద్భుతాలను మేము కల్లారో చూసాం, ఆయన చేసిన సూచక క్రియలను చూసాం. అట్టి వాణిని గూర్చి మేము ప్రకటింపకుండా ఉండలేము అన్నట్లుగా యేసు క్రీస్తును గూర్చి వారు ప్రకటన చేస్తే, దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్న ఆ యెరూషలేములో ఉన్న ఆ 7 వారముల పండుగకు వచ్చినటువంటి యూదయ జనాంగం, ఇశ్రాయేలు వంశమంతయును రూఢిగా తెలుసుకొని వారందరూ కూడా ఒకటే ప్రశ్నేశారు, అయ్యలారా, రక్షణ పొందుటకు మేమేమి చెయ్యవలెను? ఈ మాటలు విని యేసు దేవునుడు, యేసు రక్షకుడు, యేసు ప్రభువు వలననే ఇదిగో మనకు పరిశుద్ధాత్ముడు వాగ్దానము చేయబడ్డాడు. మీరు చూచుచున్న ఈ వాగ్దానపు ఆత్మ యోవేలు ద్వారా, ప్రవక్త ద్వారా ప్రవచింపబడినటువంటి ఆ ప్రవచనము యొక్క నెరవేర్పు ప్రకారమే ఇప్పుడు మీరు చూచుచున్న ఈ పరిశుద్ధాత్మ శక్తిని వీరు పొంది ఉన్నారని ఎప్పుడైతే చెప్పారో అక్కడ ఉన్న వాళ్ళందరూ అన్నారు, సహోదరులారా, మేము రక్షణ పొందడానికి మేము ఏమి చేతుము అని వారందరూ అడిగారంట. వారందరూ అడిగితే వారందరికీ అపోస్తలుడైన పేతురు వారి మధ్యలో నిలవబడి, మీరు మారు మనసు పొందాలి, పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మమును పొందాలి, మీరు పరిశుద్ధాత్మ వరమును పొందాలి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరుగా బ్రతకాలి అని ఎప్పుడైతే అపోస్తలుడైన పేతురు వారి మధ్యలో నిలవబడి బోధ చేశాడో, వారి బోధ విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినందున వారి హృదయాలలో ప్రభు అయిన యేసునందలి విశ్వాసమును కలిగింది. వారు మారు మనసు పొందారు, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందటానికి ఇష్టపడ్డారు. ఆ దినమున 41వ వచనం చూడండి, 2:41 వచనం. ఆ దినమున సాక్ష్యం ఇచ్చి మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని అక్కడ ఉన్న ఇశ్రాయేలు జనాంగమంతటిని హెచ్చరిక చేసినప్పుడు, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మమును పొందిరి. ఆ దినమునందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. చప్పటు కొట్టి ప్రభువును గణపరుచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రాజ్యము బలముతో దిగి వచ్చుట, దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరు. దేవుని రాజ్యం బలముతో దిగి వచ్చుట అంటే మనం ఏమని చెప్పుకున్నాం? ఏమండి, దేవుని రాజ్యములో భక్తుల యొక్క సంఖ్య పెంచబడుట. ఒకప్పుడు దేవుని రాజ్యములో మొట్టమొదటి నరుడుగా, మొట్టమొదటి వ్యక్తిగా ఆదామును మనం చూస్తాం. కానీ చివరికి ఆదాము మీద కూడా ఏమి ఏలినంటే
మరణమే ఏలెను అని బైబిల్ చెప్పింది. మరణము ఏలింది లోకములో, భూలోకములో. దేవుని రాజ్య స్థాపనలో ఏ ఒక్కడును కూడా ప్రవేశించలేకపోయాడు. ఈ ప్రవేశం జరగడానికి దేవుని రాజ్యం బలముతో రావడం, అందరూ కళ్ళారా చూడడానికి, ఇదిగో అంత్య దినముల యందు అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పిన ఆ పరిశుద్ధాత్మ వరము ఎప్పుడైతే భూమి మీద కుమ్మరింపబడిందో, ఆ మేడగదిలో ఉన్నవారందరి మీద కుమ్మరింపబడిందో, అప్పుడు దేవుని రాజ్యం భూమి మీదికి బలముగా దిగి రావడం ప్రారంభమైంది. ఒక్క దినమునందు ఎంతమంది చేరారంట? ఏమండి, 3,000 మంది చేరారంట. మనము 4వ అధ్యాయంలో కూడా చూడగలిగితే, 4వ అధ్యాయంలో చూడగలిగితే ఈ ఆది సంఘానికి వ్యతిరేకంగా దేవుని సంఘము అనబడిన దేవుని రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్న సద్దుకయ్యులు, యాజకులు, అలాగే శాస్త్రులు, పరిసయ్యులు అందరూ వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే, వాళ్ళందరి మధ్యలో అపోస్తలుడైన పేతురు భక్తుడు నిలవబడి మాట్లాడితే, దేవుని బిడ్డలారా, ఆ రోజున విన్నవారంట, ఆ వాక్యమును వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. స్తోత్ర. ఒక్క దినమున 3,000 మంది. ఒక్క దినమున ఎంతమంది అంట? ఇంచుమించు 5,000 మంది. అంటే ఇప్పుడు దేవుని రాజ్యము బలముతో దిగి వచ్చింది. అంటే దేవుని రాజ్యం బలముతో దిగి రావడం అంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి దేవుని రాజ్యము పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే నింపబడిందో, ఈ పరిశుద్ధాత్మ శక్తి మూలముగా అనేకులు క్రీస్తుకు సాక్షులుగా ఈ దేవుని రాజ్యములోనికి ప్రవేశించడం ప్రారంభమైనది. హల్లెలూయా. ఇది ఆది సంఘపు చరిత్ర. ఆరంభపు సంఘం, ఆది సంఘము, మొట్టమొదటగా యెరూషలేములో ఉండినటువంటి ఈ ఆది సంఘము, ఇదిగో దేవుని రాజ్యానికి సాదృశ్యంగా చెప్పబడుతుంది. స్తోత్రం. దేవుని రాజ్యమే ఈ క్రీస్తు సంఘమే పరలోకపు దేవుని రాజ్యము. ఈ దేవుని రాజ్యమనే ఈ క్రీస్తు సంఘములో పరిశుద్ధాత్మని శక్తి ద్వారా భూమి మీద క్రీస్తు రాజ్యం వ్యాపిస్తూ ఉంది. స్తోత్ర. క్రీస్తు రాజ్యం మొట్టమొదటగా ఎక్కడ ప్రారంభించబడింది? ఏమండి, ఎక్కడ ప్రారంభించబడింది? మనం పరిశుద్ధ లేఖనాలను గనుక మీరు దయచేసి చూడగలిగితే, యెహెజ్కేలు గ్రంథం దయచేసి మీరు చూడండి. యెహెజ్కేలు గ్రంథంలోని 38వ అధ్యాయములో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అక్కడ వ్రాయబడిన మాట 38:12 వచనాన్ని మీరు చూడండి. భూమి నివసింపబడిన స్థలము మీదికి భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదికి తిరిగిపోయేదను. ఒక రాజు అనుకుంటున్నాడు, నేను భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదికి తిరిగి మరలా నేను యుద్ధానికి వెళ్ళదను అని ఒక రాజు అనుకుంటున్నాడు. ఆ సంఘటన, ఆ సందర్భం ఈ 38వ అధ్యాయం అంతా చదివితే మీకు తెలుస్తుంది, అర్థం చేసుకోగలుగుతాం. నేను మీకు చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, భూమి నట్ట నడుమ ఉన్న జనులు, భూమి నట్ట నడుమ ఉన్న ప్రాంతం, అది ఏ ప్రాంతం అయ్యా అంటే ఇశ్రాయేలీలు నివసించు ప్రాంతము. అందుకు మీకు ఉదాహరణగా దయచేసి మీరు 8వ వచనాన్ని మీరు చదవగలిగితే, చాలా దినములైన తరువాత నీవు శిక్ష నొందుదువు, సంవత్సరముల అంతములో నీవు ఖడ్గము నుండి తప్పించుకొని ఆయన జనములలో చెదరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలీల పర్వతము మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన జనుల యొద్దకును, ఆ జనులను
రప్పింపబడిన నిర్భయముగా నివసించు జనుల అందరి యొద్దకును నీవు వచ్చెదవు. వీళ్ళెక్కడ ఉన్నారంట? ఇశ్రాయేలీయుల పర్వతముల మీద. ఈ ఇశ్రాయేలీయుల పర్వతములు ఎక్కడ అంటే భూమి నట్ట నడుమ ప్రాంతం. ఈ భూమి నట్ట నడుమ ఉండేవారు ఎవరయ్యా అంటే ఇశ్రాయేలీయులు. ఈ ఇశ్రాయేలీయులను గూర్చి దేవుని బిడ్డలారా, ఈ ఇశ్రాయేలీయులే మానవ జాతి అంతటికి మూల పితరులు. ఈ ఆదాము నుండి 12 గోత్రాల ప్రజలు వచ్చారు. 12 గోత్రాల ప్రజలను ఇశ్రాయేలు అన్నారు. ఈ ఇశ్రాయేలు మానవ జాతి అంతటికి సాదృశ్యంగా చెప్పబడింది. ఆ మాట మీకు తెలుపడానికి యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 9వ వచనము నుండి మనము జ్ఞాపకం చేసుకుందాం. నేను మీ పక్షముననున్నాను, నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు, మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలునందరినీ విస్తరింపచేసేదను. స్తోత్రం. 10వ వచనాన్ని మీరు జాగ్రత్తగా చూడండి. మానవ జాతిని అనగా, మానవ జాతి అంటే ఎవరంట? ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు ఎక్కడ ఉన్నారంట? ఇశ్రాయేలీయులు ఎక్కడ ఉన్నారంట? భూమి నట్ట నడుమ నివసించు ప్రజలు. ఇప్పుడు భూమి నట్ట నడుమ నివసించు ఇశ్రాయేలీయుల మధ్యలో దేవుని రాజ్యము బలముతో దిగి వచ్చినది. ఈ దేవుని రాజ్యము బలముతో దిగి వచ్చినటువంటి ఆ దేవుని రాజ్యం మొట్టమొదటగా ఇశ్రాయేలు రాజ్యం, ఇశ్రాయేలీయుల దేశములోనే దేవుని రాజ్య స్థాపన ప్రారంభమైంది. అక్కడ నుండే యావత్తు ప్రపంచమంతటికి యేసయ్య నామము ప్రకటన చేయడానికి ఆ ఇశ్రాయేలు ప్రాంతములో నుండే అపోస్తలులుగా ఎంచబడిన వారు 12 దిక్కులకు వారు వెళ్ళారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకు వెళ్ళారు. వారికి దేవుడు చెప్పిన మార్గము చొప్పున, ఇదిగో దేవుడు చూపించిన దారిలో వారు నడిచారు, వారు ప్రకటన చేశారు. అందుకే ఇప్పుడు అక్కడ ప్రారంభమైన బలముతో దిగివచ్చుట మీరు చూచెదరు అని చెప్పిన ఆ ప్రవచన వాక్యము ఈనాడు యావత్ ప్రపంచమంతటా దేవుని రాజ్యము బలముతో వ్యాపించుచున్నది. అక్కడ దిగివచ్చింది, దేశమంతటా ప్రపంచమంతటా వ్యాపించుచున్నది. స్తోత్రం. అందుకే ఒక మహాభక్తుడు చెప్పిన మాట, సువార్త అందని ఊరు ఉండకూడదు, సంఘము లేని గ్రామం అస్సలుండకూడదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే సంఘము ఎక్కడైతే ఉందో, ఏ ప్రాంతములోనైతే సంఘము ఉందో ఆ సంఘములో రారాజు యేసు రాజు. ఆ సంఘము నీతికి నిలయం, ఆ సంఘము సమాధానానికి నిలయం, ఆ సంఘము ఆనంద నిలయము. స్తోత్ర. నా మందిరము సకల జనులకు ప్రార్థన మందిరం అనబడుతుంది. నా మందిరములో నేను మేలులతో నింపుతాను. వారందరూ ఆనందించుటకు, వారందరూ సమాధానపరచబడుటకు, వారందరూ నీతితో నివసించుటకు నేను ఏర్పాటు చేసిన నా రాజ్యములో నేను మిమ్మల్ని అందరినీ చేర్చదనని ప్రభు సెలవిచ్చిన వాక్యమును మనమందరం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. పరలోక జ్యేష్ఠుడు భూలోక రాజ్య స్థాపనలో పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఈ తొలకరి వానలో మనం అర్థం చేసుకోవలసింది ఏంటయ్యా అంటే దేవుని రాజ్యం బలముతో దిగి వచ్చుట చూచారు. ఆ దిగి వచ్చింది అక్కడనే ఆగిపోలేదు. కారణం ఏంటంటే ఆ తొలకరి వాన ఒక్కరోజు పడి ఆగిపోయిన కాలం కాదు. తొలకరి వాన ఇదిగో మనం చెప్పుకునే రీతిగా బాహ్య సంబంధమైన, ప్రకృతి సంబంధమైన తొలకరి వర్షానికి సాదృశ్యంగా చెప్పుకున్నాము. కానీ నిజానికి తొలకరి వర్షం అంటే ఇదిగో జూన్ మాసంలో పడేది అనుకుంటాం మనం. కానీ ఇక్కడ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అంతరంగముగా లేకపోతే ఆత్మీయ అర్థముతో చెప్పబడిన ఈ తొలకరి వర్షము పెంతుకోస్తు దినమున కుమ్మరింపబడినదై ఉండి అది ఇంకను
ఈ సర్వజనుల మీద కుమ్మరింపబడుతూనే ఉన్నది. స్తోత్ర. సర్వజనుల మీద కుమ్మరింపబడుతున్నది గనుకనే అన్ని ప్రాంతాలకు, అన్ని దేశాలకు, అన్ని రాష్ట్రాలకు, అన్ని భాషల ప్రజలకు ఈ దేవుని రాజ్యము వ్యాపించుచున్నది. స్తోత్ర. ఈ దేవుని రాజ్యములో కుల మతాలకు చోటు లేదు. ఈ దేవుని రాజ్యములో ఏ విధమైనటువంటి ప్రాంతీయ భేదము లేదు. ఈ కులమత, ఈ ప్రాంతీయ భేదాలు కలిగినటువంటి, విభజన జరిగినటువంటి ఈ భూలోక రాజ్యములో దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యములో ఎక్కడ చూసినా ఒకటే బైబిల్. ఏ ప్రాంతములో చూసినా ఆ బైబిల్ చెప్పిన దేవుడు త్రియేక దేవుడైన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అనబడిన యేసు నామములోనే మనం రక్షణ. అందరమును కూడా యావత్తు ప్రపంచమంతటా ఇప్పుడు దేవుని రాజ్యం బలముతో వ్యాపించుచున్నది. అందుకే భూరాజులందరూ తలలు పట్టుకుంటున్నారు. పూర్వకాలము నుండి ఉన్న మతాలేమో అణిచివేయబడుతున్నాయి, పాడైపోతున్నాయి, సంఖ్య తగ్గిపోతుంది. పురాతన కాలపు మతాల సంఖ్య, మతముల యొక్క భక్తుల సంఖ్య తగ్గిపోతుంది. క్రైస్తవుల మత సంఖ్య ఏమో, భక్తుల సంఖ్య ఏమో పెరిగిపోతుందని భూరాజులందరంట ఏకీభవించి మహోన్నతునికి విరోధంగా ఆలోచనలు చేస్తున్నారు. కానీ వారి ఆలోచనలు, వారి ప్రయత్నాలు అన్నిటిని దేవుడు తుత్తునీలుగా తొక్కివేసేస్తున్నాడు. స్తోత్ర. ఈ దేవుని రాజ్యం బలముతో ఉదయించుట ప్రారంభించబడింది. ఈ దేవుని రాజ్యాన్ని ఆపగలిగే శక్తి ఎవ్వరికి కూడా లేదు. ఈ దేవుని రాజ్యములో ఒక సభ్యత్వమును పొందడానికి ఆ పరమాత్ముని యొక్క అభిషేకము మాత్రమే, ఆ పరిశుద్ధాత్ముడు వలన మనం పొందిన కృప, ఆయన దయ వలన మనం పొందిన శక్తి చేతనే, ఆయన మనకు అనుగ్రహించిన కృప వలన, పరిశుద్ధాత్మ శక్తి చేత మనం పాపాన్ని జయించగలుగుతున్నాం. ఆయన మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మన శాపాన్ని మనం విడిచిపెట్టగలిగాం. మన చెడు అలవాట్లను అన్నిటినీ విడిచిపెట్టాం. లోకములో వారికి ఉన్న అలవాట్లను వారు విడిచిపెట్టడం అసాధ్యం. కానీ మనము విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి బలముగా దిగి వచ్చాడు గనుక మన పాపపు అలవాట్లను మనము విడిచిపెట్టడానికి దేవుని పరిశుద్ధాత్మ శక్తి మనకు తోడ్పాటునిచ్చి మనలను శక్తివంతులనుగా చేసింది. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుని శక్తి వలననే మన పాపాన్ని మనం విడిచిపెట్టగలిగాం, మన చెడు అలవాట్లు మనం విడిచిపెట్టగలిగాం. గనుక నన్ను పాపము నుండి విడిపించిన వాడు, నన్ను పాపము నుండి రక్షించిన వాడు, ఇదిగో నా దేవుడైన నజరేయుడైన యేసుక్రీస్తు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని మనమందరమును ఏ విధమైనటువంటి భయము లేక, భీతి లేక మనమందరమును ధైర్యముగా సాక్ష్యం చెప్పగలిగే స్థితికి మనము రాగలిగాము అంటే అది పరిశుద్ధాత్ముని యొక్క శక్తి. స్తోత్రం. ఆ శక్తిని ప్రతివాడు భూమి మీద పొందగలిగితేనే దేవుని రాజ్యములో వాని పేరు జీవ గ్రంథములో వ్రాయబడుతుంది. హల్లెలూయా. ఇక్కడ ఉన్న మనకు ఆ భాగ్యం దొరికింది కనుకనే నశించిపోతున్న అనేకులకు దేవా, వారి మీద కూడా నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించు ప్రభువ అని అడగడం దేవుని బిడ్డలంగా మన బాధ్యత. స్తోత్రం. మనం ప్రార్థన చేస్తే ప్రతి ప్రాంతములో ఉన్న దేవుని రాజ్యం ఏమవుతుంది? సంఖ్యాపరంగా విస్తరించబడుతుంది, నైతిక విలువల పరంగా విస్తరించబడుతుంది. మనందరి జీవితాలలో మనం దేవుని కృపలో ధన్యులమవుతాం. అందుకే మనమందరం పరిశుద్ధాత్మను కోరుకుందాం, పరిశుద్ధాత్మను పొందుకుందాం. పరిశుద్ధాత్మ అనుభవముతో మన
ఆత్మీయ యాత్రలో ముందుకు సాగిపోదాం. అట్టి కృప ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనకు సహాయం చేసి మన చేయి పట్టి నడిపించును గాక. ఆమేన్. దయచేసి అందరూ